బిగ్ క్వశ్చన్లో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఈసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీని షేక్ చేస్తోంది. ఏపీలో ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది. పచ్చ కుట్రలతో రైతులు, విద్యార్థులు, లబ్ధిదారులకు కష్టాలు తప్పడం లేదు. లబ్ధిదారులకు డబ్బులు అందకుండా టీడీపీ ఫిర్యాదులు, అభ్యంతరాలు తెలిపింది. దీంతో లబ్ధిదారులకు ఇచ్చే డబ్బు విడుదలకు ఈసీ నో చెప్పింది. రైతుల ఇన్పుట్ సబ్సిడీ పంపిణీకి ఈసీ నిరాకరించింది. తుఫాన్, కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకందే ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు ఈసీ నిరాకరించింది. దీంతో లక్షల మంది రైతులు కన్నీరు పెడుతున్నారు. ఖరీఫ్కు సన్నద్ధమవుతున్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందకుండా అడ్డంకులు సృష్టించారు టీడీపీ నేతలు. మరోవైపు విద్యార్థులకిచ్చే ఫీ రియంబర్స్మెంట్లోనూ అదే తీరు. ప్రతి 3 నెలలకోసారి ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు ఎన్నికల నెపంతో ఫీ రియంబర్స్మెంట్ డబ్బు విడుదలకు కూడా ఈసీ నో చెప్పింది. అమల్లో ఉన్న పథకాల విషయంలో ఈసీ తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల్లో అప్పటి టీడీపీ ప్రభుత్వానికి ఈసీ మాత్రం నో చెప్పలేదు. ఇప్పుడు అనూహ్యంగా అభ్యంతరాలు చెబుతోంది ఈసీ. ప్రతిపక్షాల ఫిర్యాదులు, అభ్యంతరాలపై లబ్ధిదారుల బాధలు పడాల్సి వస్తోంది. లబ్ధిదారులపై ఈసీ కన్నెర చేసినట్టుగా కనిపిస్తోంది. ఎన్నికల నెపంతో ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోతోంది. రైతులకు అందేటటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఆగిపోతోంది. ఇప్పటికే అవ్వాతాతలకు సక్రమంగా 58 నెలల పాటు వారి ఇంటి వద్దకే పెన్షన్లు అందాయి. అది కూడా అందకుండా చంద్రబాబు చేసినటువంటి కుట్రతో వాలంటీర్లకు, అవ్వాతాతలకు, ముఖ్యంగా లబ్ధిదారులకు ఉన్నటువంటి లింక్ కట్ అయిపోయింది. ఇప్పుడు విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్లోనూ అదే తీరు కనిపిస్తోంది. రైతులకు ఖరీఫ్లో ఇచ్చేటటువంటి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఇదే తీరు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న మనం చూస్తున్నాము, పురంధరేశ్వరిని ఉపయోగించుకొని పురంధేశ్వరి ద్వారా ఈసీకి లేఖల మీద లేఖలు రాయించి అధికారులందరినీ మార్పించినటువంటి చంద్రబాబు నిన్నటికి నిన్న డీజీపీని మార్చారు. ఈరోజు అనంతపురంకు సంబంధించినటువంటి పోలీస్ అధికారిని, డిఐజీని, అమ్మిరెడ్డిని మార్చారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అధికారులకు సంబంధించినటువంటి బదిలీలు ఒకవైపు జరిగిపోతూనే ఉన్నాయి. మరోవైపు లబ్ధిదారులు, పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కష్టాలు పాలు చేసిన సన్నివేశాలు చూస్తున్నాం. ఆ దృశ్యాలు చూస్తున్నాం. మన హృదయమే తరుక్కుపోతోంది. అక్కడ రైతులు కనిపిస్తున్నారు. వారి మీద కూడా పగ సాధిస్తున్నారు చంద్రబాబు. రైతులు కూడా సుఖంగా ఉండడానికి ఆయన ఇష్టపడట్లేదు. విద్యార్థులు హాయిగా జీవించడానికి, చదువుకోవడానికి, వారి జీవితం ప్రశాంతంగా, విద్య ప్రశాంతంగా నడవడానికి లేకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. అందులో భాగమే ఈరోజు నిధులు విడుదల చేయకుండా ఈసీ అభ్యంతరాలు చెప్పింది. కానీ రాష్ట్రానికో విధానం ఉంటుందా? ఎక్కడైనా దేశం మొత్తం ఒకే విధానం ఉండాలి. రాష్ట్రానికో విధానం అమలు చేస్తున్నారంటే ఎవరిని నిందించాలి? చంద్రబాబు ఇందుకేనా ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంది? చంద్రబాబు ఇందుకేనా ఢిల్లీలో కాళ్లబేరానికి వెళ్ళి పొత్తులు కుదుర్చుకుని వచ్చింది? చంద్రబాబు ఇందుకేనా శివరాత్రి రోజు జాగారం చేసి మోడీతో, అమిత్ షాతో పొత్తుల కోసం వెంపర్లాడి ఆఖరికి పొత్తు కుదుర్చుకుని ఈ రాష్ట్రానికి వచ్చి ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే ఎవ్వరికీ మేలు జరగకూడదు. ఇవేమైనా కొత్తగా తీసుకొచ్చిన పథకాలా చంద్రబాబు? నువ్వు మాత్రం ఏంటది, పసుపు కుంకుమ అంటావు, ఉప్పు మిరియాలంటావు, కారం పొడి అంటావు, ఏవేవో పథకాలు పెడతావు, డబ్బులు వెదజల్లుతావు. కానీ ఎప్పటి నుంచో ఉన్న పథకాలు, తప్పనిసరిగా వారికి ఆ సమయంలో అందాల్సిన పథకాలు, వారి జీవితాలు సాఫీగా నడవడానికి జరగాల్సినటువంటి పథకాలు, వీటిని కూడా ఆపించేయడం నిజంగా సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు గారు దీనికి సిగ్గుపడాలి. ఎందుకంటే వెనక నుంచి కుట్రలు చేస్తోంది చంద్రబాబు నాయుడే. ఇందులో ఆయన పాత్ర ఏ రకంగా ఉందంటే ఎన్డీఏతో నేను పొత్తు పెట్టుకున్నదే దీనికోసమే అన్నట్టుగా ఉంది. నేను మీకు ఒక కాపీ చూపిస్తాను చూడండి. ఈసీ అనుమతించిన పంట పరిహారం అందించని కాంగ్రెస్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. అంటే ఇక్కడేమో తెలంగాణలో ఏమో ఈసీ అనుమతి ఇచ్చింది. సరే, ప్రభుత్వం ఇచ్చింది, కొద్దిసేపటి క్రితం ఏదో రిలీజ్ చేసిందంటే అది తర్వాత విషయం. కానీ రాష్ట్రానికో విధానం ఎక్కడైనా ఉంటుందా? తెలంగాణలో మాత్రం ఇన్పుట్ సబ్సిడీకి అనుమతి ఉంది, ఏపీలో మాత్రం ఇన్పుట్ సబ్సిడీకి అనుమతి ఉండదంట. ఏంటి దారుణం? ఎవరి మీద పగ సాధిస్తున్నారు చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్? దీనికి సమాధానం చెప్పాలి. అవ్వాతాతల్ని వాళ్ళ ఉసురు తీసి, వాళ్ళ ప్రాణాలు తీసి, ఇప్పుడు రైతుల విషయంలో అదే చేసి, విద్యార్థుల విషయంలో అదే చేసి, లబ్ధిదారులందరి విషయంలో అదే చేసి ఏం సాధించాలనుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు అర్థం కాలేదు. ఆయన ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, కాసేపట్లో నేను ఒక వీడియో ప్లే చేయబోతున్నాను. ముఖ్యమంత్రి జగన్ గారిని ఉద్దేశించి ఎంత దారుణమైన మాటలు మాట్లాడారో మీరు వినాలి. విని విచక్షణ ఉన్న రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఇలాంటి వాడా మనకు నాయకుడిగా కావాల్సింది? చంద్రబాబు లాంటివాడు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసినటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఇంత దిగజారుడు తనంతో ఎందుకు బ్రతుకుతున్నాడు 75 ఏళ్ల వయసులో రాజకీయంగా అని మీరు అనుకుంటారో ఆ వీడియో చూస్తే.
రైట్, దీనికి సంబంధించి ముందు ఈ నిధుల ఆపేసినటువంటి అంశానికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్తో మాట్లాడదాము. సతీష్, ఏంటి ఈసీ నిర్ణయం? సరే, అధికారులను బదిలీ చేస్తూ పోతున్నారు. మన పురంధరేశ్వరి గారు, వదినమ్మ గారు ఏదో ఆమె లెటర్లు రాస్తూ ఉంటుంది, వాళ్ళ బదిలీలు అలా జరిగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత అవ్వాతాతలకు సంబంధించి వాళ్ళ పింఛన్లు అందకుండా మన నిమ్మగడ్డ లాంటి ఒక కత్తెర్ని తీసుకొచ్చి వాళ్ళకి వాలంటీర్లకు అవ్వాతాతలకున్న లింక్ కట్ చేసేశారు. ఇప్పుడు ఏంటిది, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకూడదంట, అలాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకూడదంట. ఈశ్వర్, ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా కూటమి నేతలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఎన్నికల కమిషన్ ఇస్తున్నటువంటి ఆదేశాలు ఒక్కొక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల పాలిట, ప్రజల పాలిట పగ తీర్చుకునేటువంటి ఆదేశాలుగా మారుతున్నటువంటి పరిస్థితి. పగబట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలపైన కక్ష సాధింపు చర్యలు దిగుతున్నట్టుగా అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఆశ్చర్యంగా ఎన్నికల కమిషన్ ఈరోజు ఒక 2 అంశాలపైన స్పష్టత ఇచ్చింది. పదే పదే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత కోరినప్పుడు ఇన్పుట్ సబ్సిడీని పంపిణీ చేయడానికి వీలు లేదంటూ ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి కరువు, అదేవిధంగా వరదల వల్ల దెబ్బతిన్నటువంటి రైతులు 6,95,000 రైతు కుటుంబాలను ప్రభావితం చేయబోతుంది ఈ నిర్ణయం. వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకుండా, సాధారణంగా ఇది కేవలం ఎన్నికలు వచ్చాయనో ఎన్నికల ముందో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ప్రతి సీజన్కి, ఏ సీజన్కి సంబంధించినటువంటి పంట నష్టపరిహారం, ఏ సీజన్కి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఆ నెక్స్ట్ సీజన్ వచ్చేలోపు అందిస్తూ ఉన్నారు. అది రైతులకి మళ్ళీ పెట్టుబడికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 6,95,000 మంది రైతులకు పెట్టుబడి సహాయంగా రేపు ఖరీఫ్లో పంటలు సాగు చేసుకోవడానికి అవసరమైనటువంటి సహాయాన్ని అడ్డుకుంది. తెలంగాణలో ఏమో అనుమతించింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలాగా ఉంటుందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ విధంగా వ్యవహరిస్తుందా అని ఒక విమర్శలు వెల్లువెత్తేలాగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు 6,95,000 మంది రైతులకు సంబంధించి ఏదైతే తుఫాను, కరువు కారణంగా దెబ్బతిన్నటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీలకి విడుదల చేయడానికి నిరాకరించింది. అదేవిధంగా మరొక వైపు 650 కోట్ల రూపాయల విద్యా దీవెన కూడా ఏవైతే ఆ విద్యార్థులకు సంబంధించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత చేపట్టిన తర్వాత ప్రభుత్వం ఒక విధానం తీసుకుంది. ప్రతి క్వార్టర్కి కూడా దీనికి సంబంధించిన విద్యా దీవెన నిధులు విడుదల చేసింది. ఇది సంపూర్ణమైన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు. ఇవి ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు తల్లిదండ్రుల ఖాతాల్లో వేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ కాలేజీ ఫీజు కట్టిన తర్వాత ఇప్పుడు అక్కడి నుండి సర్టిఫికెట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో విద్యార్థుల ఫీజులను అడ్డుకున్నారు, రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని అడ్డుకుని, నిన్నకాక మొన్న పెన్షన్ ఇంటికి చేరకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. సార్, అధికారుల బదిలీలు కులం పేరుతోనూ మతం పేరుతోనూ కక్షగట్టి చేసినటువంటి ఫిర్యాదుల ఆధారంగా అధికారుల బదిలీలో ఒకవైపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఇప్పుడు పేదలపైన, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కూడా ఇప్పుడు ఈసీ నిర్ణయాలు చూసి విస్తుపోతున్న పరిస్థితి. ఎందుకంటే 2019లో ఇదే సీజన్లో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పసుపు కుంకుమ, అది అంతకుముందు 5 ఏళ్ళలో ఏ రోజు కూడా అమలైనటువంటి పథకం కాదు. అంతకుముందు ప్రతి సంవత్సరం ఇచ్చినటువంటి నిధులు విడుదల చేసినటువంటి పథకం కూడా కాదు. కేవలం ఎన్నికలకు 3 నెలల ముందు పసుపు కుంకుమ పేరుతో ప్రతి మహిళకు 10,000 వేయాలని అంట. ఆ పథకానికి ఒక అర్థం కూడా లేనటువంటి పరిస్థితి. ఆ పథకానికి ఆ రోజుల్లో ఈసీ అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి కమిషన్ ఇప్పుడు ఆల్రెడీ ఆన్గోయింగ్ స్కీమ్, పైగా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇది ఒక పథకం కాదు. రైతులకి నష్టం వచ్చినప్పుడు, ఆ రైతులు పంట దెబ్బతిన్నప్పుడు మళ్ళీ ఆ రైతు కోలుకోవాలంటే ఈ పెట్టుబడి సహాయాన్ని అందించకపోతే ఆ రైతు రాబోయేటువంటి ఒక ఏడాది పాటు కూడా వ్యవసాయం చేసేటువంటి అవకాశం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి ఇన్పుట్ సబ్సిడీని, నష్టపరిహారాన్ని కూడా ఇవ్వడానికి అడ్డంకి వేయడం పట్ల ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ లేకపోతే మిగతా అంశాలపైన సీఎం జగన్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం సార్, కంటిన్యూ చేద్దాం సతీష్. చివరికి మనం బటన్లు నొక్కి ఆన్గోయింగ్ స్కీమ్స్ను మనం చివరకు ఒక చెల్లెమ్మల కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అని అంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన, ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు.
ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతూ ఉన్నారు. కేవలం ఎందుకో, కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. గమనించమని అడుగుతా ఉన్నా. ఎస్ సతీష్, ఏంటి సీఎం జగన్ గారు ఈరోజు మాట్లాడినటువంటి అంశంలో ప్రధానంగా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఆయన పైన దాన్ని కూడా ప్రస్తావించారు, ఎలా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఒక రాజకీయ కుట్ర చాలా స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది. మొదటిది అధికారుల బదిలీ అంశానికి సంబంధించి అయితే స్వయంగా ఒక భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు ఆ బంధువు అయినటువంటి పురంధేశ్వరి ఇచ్చినటువంటి ఫిర్యాదు 22 మంది అధికారుల పైన ఇష్టానుసారమైనటువంటి కంప్లైంట్స్ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం, దానికి తలొగ్గేలాగా ఈసీ ఆదేశాలు జారీ చేయడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో దాని తర్వాత ఇప్పుడు పథకాలపైన ఏవైతే పేదలపైన ప్రజలపైన కక్ష కట్టేలాగా ఏ పథకం కూడా అందకూడదు, ఏ పథకం కూడా రీచ్ అవ్వకూడదు, ఆన్గోయింగ్ స్కీమ్స్, ఇది ఎన్నికల కోడ్కి ఇది చాలా స్పష్టంగా ఎన్నికల కమిషనే ఒక స్క్రీనింగ్ కమిటీని నియమించింది. ఎన్నికల కమిషన్ సాక్షాత్ ఇక్కడ CEO ముఖేష్ కుమార్ మీనా ఆ స్క్రీనింగ్ కమిటీ నియమించిన దగ్గర నుండి ప్రతి నిర్ణయాన్ని ఈ స్క్రీనింగ్ కమిటీ ఇచ్చినటువంటి ప్రపోజల్స్ని మేము ఆమోదిస్తామన్న అంశాన్ని కూడా స్పష్టం చేసి నియమించినటువంటి స్క్రీనింగ్ కమిటీ, ఆ స్క్రీనింగ్ కమిటీ నిబంధనలన్నింటినీ ఈసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ని మొత్తాన్ని పరిశీలించిన తర్వాత వాటిని ప్రపోజల్ పెట్టిన తర్వాత దాన్ని ఈసీ మళ్ళీ అడ్డుకోవడం అనేది తెలంగాణలో ఇవ్వడం అన్నది చూస్తున్నాం. మన జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతి చోట కూడా ఇస్తున్నటువంటి అనుమతి ఒక్క ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఇవ్వకపోవడం అన్నది. పైగా ఆశ్చర్యంగా ఇంకా కొన్ని చర్చలు ఇక్కడ ఆసక్తికరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చారు. ఆ తర్వాత డీజీపీ బదిలీ జరగడం, IPS అధికారులు బదిలీ జరగడం అనేది, ఈరోజు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఇటువంటివి ఈసీ ఇటువంటి చర్యలు దిగడం అనేది ఇవన్నీ కూడా రాజకీయంగా ఒక కుట్ర కోణాన్ని అయితే ఆవిష్కరిస్తున్నటువంటి పరిస్థితుంది. సో చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఉద్దేశపూర్వకంగా పదే ఫిర్యాదులు చేయడం, ప్రజలకి ఏమి అందకుండా పెన్షన్లు అందకుండా చేయడం, ఇన్పుట్ సబ్సిడీ అందకుండా చేయడం, ఫీజు రియంబర్స్మెంట్ అందకుండా చేయడం, చేయొత్తు అందకుండా చేయడం, ఇవన్నీ కూడా ప్రజల పథకాలు అందకుండా చేసేటువంటి కుట్ర వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ అంశాన్ని ప్రజల్లో కూడా చర్చకు వచ్చారని మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.